జనసేన ఎమ్మెల్యేలు విజయవాడలోని ఒక హోటల్లో రహస్యంగా సమావేశమై మా నియోజకవర్గాల్లో మాకు గౌరవం లేకుండా పోతుంది. రెవెన్యూ, పోలీస్, మిగిలిన అధికారులు మేము చెప్పిన మాట వినడం లేదు. అలాగైతే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండే ఏం ప్రయోజనం? తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలే మేమున్న నియోజకవర్గాల్లో వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతూ ఉంది. సో అధ్యక్షుల ద్వారా టీడీపీ మీద ఒత్తిడి తీసుకురావాల్సిందే అని చెప్పి రకరకాల డిమాండ్లతో వాళ్ళందరూ హోటల్లో సమావేశమయ్యారు అనే సంచలన వార్త. అండ్ దీని వెనక మరేదైనా ఉందా గూడుపుటాని అనే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంటే సమావేశమయ్యారు, ఈ విధంగా మాట్లాడుకున్నారు, గౌరవం కావాలన్నారు. ఇదంతా బొమ్మకు ఒకవైపు, కానీ దీని వెనకలు ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి కాయిన్కి రెండో వైపు ఆలోచిస్తే అదే మైట్ బి నేను రాంగ్ కావచ్చు, బట్ కాయిన్కు రెండో వైపు నాకు ఇంకో కోణం కనిపిస్తూ ఉంది. ఆ కోణం కనిపించడానికి కారణం కూడా ఉంది. ఎందుకని ఆ సమావేశంలో నాదెండ్ల మనోహర్ గారు కూడా పాల్గొన్నారు. జనసేన అధ్యక్షుడి ఆజ్ఞ లేకుండా నాదెండ్ల మనోహర్ గారు అక్కడికి వెళ్తారు అని చెప్పి మనం అనుకునే ఆస్కారమే లేదు. మరి జనసేన అధ్యక్షుడికి తెలిసి వెళ్తే పార్టీ ఆఫీస్లో వాళ్ళందరూ ఎందుకు సమావేశం కాలేదు అన్న ప్రశ్న దగ్గర నేను కాయిన్కి ఇంకో వైపు నుంచి ఏదైనా రీజన్ ఉందేమో అని చెప్పి ఆలోచించడానికి కారణమైంది ఆ పాయింట్ దగ్గర. మరి ఇంకో కోణం ఏమై ఉండొచ్చు అంటే, సరే జనసేన పార్టీ ఆఫీస్లో సమావేశం అయితే అది రెగ్యులర్ మీటింగ్ అయిపోతుంది. అలా కాకుండా ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశమై జనసేన ఎమ్మెల్యేలు ఇలా కొన్ని డిమాండ్ చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున మీడియాలో కూడా వార్తలు వస్తే ఇప్పుడు జనసేన అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మా ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మా వాళ్లకు ప్రియారిటీ ఇవ్వండి, అదిగో లేకపోతే ఇట్లా రహస్యంగా సమావేశం అవుతారు, నాకు పార్టీకైనా ఇబ్బంది అవుతుంది, పార్టీ పరంగా ఏమైనా నష్టపోయే పరిస్థితి వస్తుంది, వాళ్ళేమో రహస్యంగా సమావేశం అవుతున్నారు, అందరి మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు కదా, సో మీరు గౌరవం ఇవ్వండి అని చంద్రబాబు గారి దగ్గర ఇప్పుడు ఈ విధంగా డిమాండ్ చేయడం, ఒత్తిడి తీసుకురావడం ఈజీ అవుతుంది. జనసేన పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడుకుంటే ఏముంటుంది, ఒక హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు అనే వార్త చక్కర్లు కొడితే తెలుగుదేశం పార్టీలోనే ఇది ఒక చర్చకు కారణమవుతుంది. జనసేన అధ్యక్షుల వారికి చంద్రబాబు సార్ దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యేలకి ఇలా ప్రియారిటీ ఇవ్వండి, చూశారు కదా అలా సమావేశమయ్యారు, ఇది మరి ఇంకేమన్నా మరింత కాంప్లికేటెడ్ అయితే, ఇది ఇంకేమన్నా మరింత ముదిరితే కష్టమవుతుంది, సో మన కూటమి ప్రయోజనాల దృష్ట్యా అయినా కూడా ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పి డెఫినెట్లీ అడుగుతారు, దీన్నే బేస్ చేసి చూపెట్టి. అండ్ అంతేనా, నియోజకవర్గాల్లో జనసేన పార్టీ వాళ్ళ కనుక ఎమ్మెల్యేలు ఉన్న చోట కనుక పూర్తిగా వాళ్ళేదే నడిచే విధంగా ఉంటే రాజకీయంగా బలపడతారు. ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బలహీనపడుతుంది, జనసేన రాజకీయంగా బలపడతారు, వాళ్ళు పట్టు పెంచుకుంటారు. రెవెన్యూ పోలీసులలో కనుక పట్టు దొరికితే క్షేత్రస్థాయి వరకు కూడా వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా ఆ నియోజకవర్గాల్లో పూర్తిగా చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో వచ్చే ఎన్నికల వరకు కూటమిలో ఉండాలి అనుకున్న ఈ నియోజకవర్గాల్లో టీడీపీ బలహీనపడి ఉంటుంది కాబట్టి, జనసేన బలపడుతుంది కాబట్టి ఈ నియోజకవర్గాలన్నీ మాకే కావాలని చెప్పి వాళ్ళు అడగచ్చు. అండ్ అదే సమయంలోనే వీళ్ళ ఎమ్మెల్యేల మాట ఎక్కువ చెల్లుబాటు అవుతూ ఉంటే, జనసేన కూడా ప్రభుత్వంలో వాళ్ళ ప్రాబల్యాన్ని చూపెడుతూ ఉంటే మరికొందరు కూడా ఆ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి జనసేన కాసింత బలపడవచ్చు. సో రహస్యంగా సమావేశం కమ్మని జనసేన అధ్యక్షుల వారికి తెలిసే, లేకపోతే తాను చెబితేనే హోటల్కి వెళ్ళారా ఏమో, ఆయన వెనకల బీజేపీ ఉంటుంది కాబట్టి ఎలాంటి గేమ్ అయినా ఆడించుండొచ్చు. వాళ్ళకి తెలిసే మీరు వెళ్ళి సమావేశం అవ్వండి, డిమాండ్లు చేయండి, సో అది బేస్డ్ ఆన్ దట్ మనం అక్కడ అడిగేకుంటుంది అని ఆ బీజేపీ ఈ విధమైన ఎగ్జిక్యూషన్ చేసి ఉండొచ్చు. రహస్యంగా తెలియకుండా పోయారు అన్నది బయట మీడియాలో వస్తూ ఉన్నా తెలిసే పోయి ఉంటారు అన్నది నా పాయింట్. తెలిసే పోయి ఉంటారు. సో టీడీపీ మీద డెఫినెట్లీ ఒక ప్రెజర్ తీసుకురావడం కోసం కావచ్చు, జనసేన రాజకీయంగా బలపడడం కోసం కావచ్చు, జనసేన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టీడీపీని బలహీనం చేసే ఎత్తుగడ కావచ్చు.
ఇదంతా తెలిసే ఒక గేమ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు టీడీపీ మీద ఒత్తిడి తీసుకురావడం కోసమని నాకెందుకో బొమ్మకు మరోవైపు అనిపిస్తూ ఉంది. చూడాలి, రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుందేమో.